క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని గణపరుస్తున్నారని ప్రేమపూర్వకంగా నమ్మి నేను విశ్వసిస్తున్నాను. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని భయభక్తులు కలిగి చదువుకుందాం. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులరా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ లోకంలో మనుషులు ఎంతకాలం జీవించినా ఏదో ఒక దినం మరణించాలా. మరణించిన తర్వాత చూడండి, నిత్య జీవానికి కానీ నిత్య నరకానికి కానీ వెళ్ళడానికి మానవుడు సిద్ధపడాలి. అయితే నిత్య నరకానికి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలా అనేది ఈ లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం. యేసుక్రీస్తునందు ఎవడైతే విశ్వసించి యేసుక్రీస్తుని ఎవడైతే తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాడికి నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎరగకుండా ఈ లోకాన్ని నమ్ముకొని ఈ లోకంలో జీవించి మరణించినటువంటి వారికి నిత్య నరకము అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం ఏంటంటే, బాప్తిస్మము అనేటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. బాప్తిస్మము అని అంటే అర్థం ఏంటంటే, బాప్తిస్మము అంటే తిరిగి జన్మించడము అని అర్థం. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులరా, ఈ బాప్తిస్మము అని మనం ఆ మాట వినగానే అనేకులు అనుకుంటారు ఇది క్రైస్తవులకి సంబంధించిన కార్యమని. ఇది ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కావలసినటువంటి రక్షణ భాగ్యము అని మనం విశ్వసించాలి. అయితే ఈ లోకంలో మానవుడు తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వస్తున్నాడు. మొదటి జన్మ ద్వారా. ఆ జన్మ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అక్కడ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అతడు 70-80 సంవత్సరాలు జీవించి చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత నిత్య నరకము అనేటువంటి అగ్నిగుండానికి మానవుడు వెళుతున్నట్టుగా ఇందాక మనం ప్రకటన 21:3లో చదువుకున్నాం. అయితే ఆ నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో మనము రక్షించబడాలి. దేని నుంచి రక్షించబడాలంటే, నిత్య నరకమునకు వెళ్లకుండా తప్పించబడాలా, నిత్య జీవానికి వెళ్ళడానికి రక్షించబడాలి. మానవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము నేల మట్టితో తయారు చేయబడినటువంటి మానవుడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రముల గుండా జీవవాయువుని ఊదినట్టుగా లేఖనం మనకు సెలవిస్తుంది. కాబట్టి అవ్వ ఆదాముల ద్వారా దేవుడు చూడండి ఒక రాజ్యాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ రాజ్యానికి ఆదాముని నాయకుడిగా పెట్టాలా, వాళ్ళ సంతతిని ఈ భూమి మీద దేవుడు విస్తరింపజేసి ఆ ఒక రాజ్యముగా నిర్మించి
ఆ రాజ్యానికి దేవుడు రాజుగా ఉండాలని ఆలోచన కలిగినాడు. అయితే దీన్ని పసిగట్టినటువంటి సాతానుడు అవ్వ ఆదాముల్ని ఆజ్ఞ అతిక్రమించే వారిగా చేసి దేవునికి వ్యతిరేకంగా పాపంలో దించేసింది. కాబట్టి అవ్వ ఆదాముల ద్వారా మానవుడు ఏమైనాడంటే పాపిగా పరిగణించబడ్డాడు. ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, కాబట్టి శాశ్వత కాలం జీవించాల్సిన మానవుడు తాను చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ వలన కీర్తన 90:10 ప్రకారము మానవుని యొక్క ఆయుష్ 70-80 సంవత్సరాలు మార్చబడింది. తరువాత అతడు మరణానికి వెళ్ళాడు. ఆ మరణంలో నుంచి నిత్య నరకానికి మానవుడు చేరుకోవడం జరుగుతుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి మానవుడు నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక మళ్ళా మానవుడిని దేవుడు మళ్ళా ఆయన తిరిగి జన్మింప చేయడానికి అతడు నిర్ణయించుకున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 12:7 ప్రకారము మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి ఈ ఆత్మకి తీర్పు ఉంది. దేన్ని బట్టి అంటే అవ్వ ఆదాముల ద్వారా వచ్చినటువంటి జన్మ పాపము, మనము చేసినటువంటి కార్యాలు క్రియల వలన కలిగేటువంటి కర్మ పాపం. ఈ 2 పాపముల నుంచి మానవుడు తప్పించబడాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఒక ఆశ ఉన్నది. మానవుణ్ణి ఏ విధంగానైనా సరే ఆయన తన రాజ్యానికి తీసుకోవాలని. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 2:21 ఏమని సెలవిస్తుంది? పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి ఈ లోకంలో మానవుడు దొంగగా, వ్యభిచారిగా, విగ్రహారాధికుడిగా, దేవునిని ఎరగకుండా జీవించినటువంటి వాడుగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ జీవించిన మానవుడికి నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండము సిద్ధముగా ఉన్నది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ నిత్య నరకానికి వెళ్లకుండా తప్పించబడాలంటే మానవుడు ఏం చేయాలంటే దేవునికి కుమారుడిగా జన్మించాలి. బాగా ఆలోచన చేయండి. మానవుని జీవితంలో జన్మలు 2. మొదటిది శరీర సంబంధమైన జన్మ. ఇది తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తుంది. తల్లిదండ్రుల ద్వారా జన్మించిన మనము ఆ తల్లిదండ్రులకి కుమారులు అవుతాం. ఆ తల్లిదండ్రులకి కుమారులు అయిన తర్వాత తల్లిదండ్రుల ఆస్తి మనకు సొంతం అవుతుంది. తల్లిదండ్రుల ఇల్లు మనకు సొంతం అవుతుంది, ఎందుకంటే బిడ్డలం కనుక. అదేవిధంగా 2వ జన్మ దేవునికి కుమారులుగా జన్మించడం. దేవునికి కుమారులుగా మనం జన్మిస్తే దేవుడు మనకు తండ్రి అవుతాడు జన్మ ద్వారా. ఆ తండ్రి ఇల్లు పరలోకం, అది మనకు సొంతం అవుతుంది. తండ్రి ఆస్తి మనకు సొంతం అవుతుంది. కాబట్టి బాగా ఆలోచన చేయండి. తల్లిదండ్రులకి బిడ్డలుగా పుట్టినటువంటి మనకు తల్లిదండ్రుల ఇల్లు, తల్లిదండ్రుల ఆస్తి మనకు సొంతం అవుతుంది. అదేవిధంగా దేవునికి కుమారులుగా జన్మించిన మనము దేవునికి కుమారులు అయితే దేవుని ఇల్లు, దేవుని రాజ్యం మనకు సొంతం అవుతుంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో చూడండి, శరీర సంబంధమైనటువంటి జన్మించి ఈ లోకంలో జీవించి చనిపోతే నిత్య నరకం. అటు కాకుండా దేవునికి తిరిగి జన్మించి దేవునికి కుమారులైతే దేవుని రాజ్యము మనకు సొంతం అవుతుంది. ఇది దేని ద్వారా కలుగుతుంది అంటే, దేవునికి మనం కుమారులుగా ఎలా అవుతామంటే వాక్యం అంటుంది యోహాను సువార్త 3:5 చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళనా, ఇక్కడ ప్రభు అయినటువంటి యెహోవా నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే 5వ వచనంలో అంటాడు, ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములోకి వెళ్ళలేడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకడు కొత్తగా జన్మించాలా అన్నాడు.
దేవుడు. కొత్తగా జన్మించడం ఎవరికి జన్మించాలా అని అంటే దేవునికి మనం జన్మించాలా, కుమారులుగా కుమార్తెలుగా. ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలోకి రాలేడు. ఏ విధంగా జన్మించాలా? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా జన్మించాలనా? లేదు ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనము కుమారులుగా జన్మించాలా. చూడండి, ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించాలి. చూడండి, అక్కడ నీటి మూలంగా జన్మించడము అని అంటే, ఆత్మ మూలంగా జన్మించడము అంటే మనం ఇక్కడ ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి. చూడండి, శరీర జన్మ తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, ఆత్మీయమైన జన్మ దేవుని ద్వారా వస్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనకి మనం కుమారులుగా జన్మించాలి. ఇప్పుడు చూడండి, నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి. నీటి మూలంగా జన్మించడము అని అంటే అందరూ నీళ్ళల్లో మునిగి బాప్తిసం తీసుకోవడము అని అనుకుంటారు. అది పొరపాటు ప్రియమైన వాళ్ళ. నీటి మూలంగా జన్మించడము అని అంటే ఆ నీళ్లు జీవజలము అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, అమ్మా కొంచెం దాహానికి ఇమ్ము అని ప్రభు అడిగినప్పుడు ఆమె, అయ్యా మీరు యూదులు, నేను సమరయురాలిని, నేను నీళ్లు మీకు ఇవ్వకూడదు అని ఆమె తగ్గించుకొని మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు, నీవిచ్చే నీళ్లు నేను తాగితే మళ్ళా నేను దప్పికొంటాను. అయితే నేను నీకిచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎప్పటికీ దప్పికొనవు. అవి నీలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుంది అని ఆమెతో ప్రభు మాట్లాడడం మనం విన్నాం. ఆ జీవజలము నేనే అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జీవజలము క్రీస్తు, జీవజలము క్రీస్తు. ఆ జీవజలం అనగా నీళ్ళు, నీటి ద్వారా మనం జన్మించాలి. చూడండి, జీవజలము క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ 1వ వచనంలో ప్రభు అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను అన్నాడు. కాబట్టి అదే అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు జీవజలమై ఉన్నాడు, యేసు వాక్యమై ఉన్నాడు. జీవజలము మనం తాగాల, జీవజలముతో మనం తృప్తి పొందాలా. ఆ జీవజలం మనలో ఊరిడి నీటి బొగ్గగా ఉండాలంటే ఆ జీవజలం క్రీస్తు, క్రీస్తే వాక్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యమును మనం చదివి, వాక్యమును మనం విని, వాక్యముతో మన హృదయాన్ని మనం తృప్తిపరుచుకోవాలి. చూడండి, జీవజలం అంటే నీటి మూలంగా జన్మించడం అంటే వాక్యమును మనం అంగీకరించాలా, వాక్యమును మన హృదయములో ఉంచుకోవాలి. ఆ వాక్యమే జీవజలం, ఆ జీవజలమే నీళ్లు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీటి మూలంగా జన్మించడం అంటే నీళ్లు జీవజలము, ఆ జీవజలముకు వాక్యం అనే పేరు, వాక్యమే యేసు. కాబట్టి నీటి మూలంగా అంటే వాక్యము మూలంగా మనము క్రీస్తుకి జన్మించాలి, దేవునికి జన్మించాలి ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆదాములు పోగొట్టుకున్న ఆత్మ మనం తిరిగి సంపాదించుకోవాలి. చూడండి, ఆజ్ఞ, వాక్యాన్ని వాళ్ళు అతిక్రమించినారు. దేవుడు చెప్పినాడు, ఈ ఫలములు మీరు తినద్దు అని. వాక్యం అన్నమాట. వాక్యాన్ని వ్యతిరేకించినారు, ఆత్మని పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించి ఆత్మని మనం పొందుకోవాలా. ఇదే రక్షించబడడం అంటే ప్రియమైన వాళ్ళ. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులరా, వాక్యమును అంగీకరించాలా, ఆత్మ చేత నింపబడాలి. ఈ రెండు ఆదాము అవ్వల జీవితంలో
వాళ్ళు పోగొట్టుకున్నారు. వాక్యాన్ని వ్యతిరేకించినారు, ఆత్మని పోగొట్టుకున్నారు. తద్వారా మానవుడు నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండానికి వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములోకి మనం వెళ్ళం ప్రియమైన వల్ల. ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనములో యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవము. కాబట్టి నీటి మూలంగా జన్మించాలా, ఆత్మ మూలంగా జన్మించాలా? ఎందుకనంటే యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవము అనే వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ బాప్తిసం తీసుకోవాలా, కొత్తగా జన్మించాలా? ఎవరికి జన్మించాలా? దేవునికి జన్మించాలా. ఏ విధంగా జన్మించాలా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా. ఇలాగ జన్మించాలంటే మొట్టమొదట మనం లోకమునకు వేరయ్యి రక్షించబడాలి. బాప్తిసం ద్వారా రక్షించబడతాం. బాప్తిసం ద్వారా రక్షించబడతాం. రక్షించబడాలా అనుకునేవాడు లోకమునకు వేరుగా ఉండి రక్షించబడాలి. చూడండి అక్కడ ఏమంటాడంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో అక్కడ మాట్లాడుతున్న వాక్యమైన దేవుడు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు రక్షించబడాలంటే, ఈరోజు నువ్వు నీటి మూలంగా జన్మించబడాలంటే, ఆత్మ మూలంగా జన్మించబడాలంటే, అసలు నీ జీవితంలో రక్షించబడాలంటే లోకమునకు వేరై జీవించాలి మొదట. ఎందుకంటే లోకములో ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవపుట్టము. లోకమునకు వేరుగా ఉండాలంట. లోకమునకు వేరుగా ఉండాలంటే చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 20వ వచనంలో లోకంలో ఏమేమి ఉన్నాయో వాటికి నువ్వు వేరుగా ఉండాలి. అవి నీ దగ్గర ఉండకూడదు. లోకమునకు వేరై ఉండండి అన్నాడు. ఎందుకనంటే లోకములో ఉన్నవి నీలో ఉండకూడదు, వేరుగా ఉండాలి. ఏమున్నాయి లోకంలో? లోకంలో ఏమున్నాయి? పద్దెనిమిదో అధ్యాయం 20వ వచనం, వ్యభిచారము లోకంలో ఉంది, నరహత్య లోకంలో ఉంది, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. చూడండి ఇక్కడ లోకములో ఉండే కొన్ని క్రియలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇంకా విగ్రహారాధన, ఇంకా అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ ఉన్నాయి లోకంలో. ఇంకొక దగ్గర ఏమంటాడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కోపము, విగ్రహారాధన, వ్యభిచారము, దూషణ, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ద్వారా నువ్వు రక్షించబడాలంటే, క్రీస్తుకి చూడండి, దేవునికి కుమారుడుగా నువ్వు జన్మించాలంటే, నీటి మూలంగా జన్మించాలంటే, ఆత్మ మూలంగా జన్మించాలంటే నీవు లోకమునకు వేరుగా ఉండాలి. లోకములో ఉన్నాయి ఇవి: శరీరాశ, నేత్రాశ, కోపము, విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాట్లు, దోషణలు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. వాటికి నువ్వు వేరుగా ఉండి రక్షించబడాలి. కాబట్టి రక్షించబడాలంటే వాటికి నువ్వు వేరుగా ఉండాలి. వేరుగా ఉండి నీవు ఇంతకు మునుపు వాటిని చేసినావు. కోపము నీలో ఉంది ఒకప్పుడు, విగ్రహారాధన నీలో ఉండదు, వ్యభిచారం ఉండదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాటికి దూరంగా ఉండాలి. వాటి ద్వారా నువ్వు చేసినటువంటి క్రియలు కడగబడాలి. కడగబడాలంటే ఈ లోకంలో చూడండి ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు ఏమంటాడంటే,
వీటికి సంబంధించినటువంటి పాపము నీ మీద ఉంది. ఇప్పటి వరకు నువ్వు లోకంలో జీవించినావు, ఇప్పుడు లోకమునకు వేరుగా ఉండాలనుకుంటున్నావు. లోకమునకు వేరుగా ఉండాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు మునుపు లోకములో ఉన్నావు కనుక నీ యొక్క పాపపు జీవితము కడగబడాలి. ఇప్పుడు ఏమంటాడు అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం చూడండి. కనుక నీవు తడువు చేయట ఎందుకు, తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, బాప్తిస్మం అంటే రక్షించబడడం. రక్షించబడడం అంటే ప్రియమైన వాళ్ళరా, రక్షించబడాలంటే మొదట నీ పాపములు కడిగి వేసుకోవాలి. కాబట్టి పాపములు కడగడానికి ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా ఏముంది అంటే, అక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, యేసు రక్తము ద్వారా మన పాపముల్ని మనం కడుక్కోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనల్ని రక్షించడానికి వచ్చినాడు. ఆయన సిలువ మాని మీద మన పాపముల కొరకు రక్తాన్ని కార్చినాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నీవు తడువు చేయటి ఎందుకు, లేచి నీ పాపములను కడుగుకొనుము అని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి యేసు ద్వారానే పాపములు క్షమించబడతాయి. యేసు రక్తము ద్వారానే పాపములు కడిగివేయబడతాయి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వాక్యము ఏమనంటుంది, యేసు క్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ కలగదు. చదవండి ఆ మాట. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామము ద్వారానే రక్షణ కలదు. ఆ నామము యేసు నామమే ప్రియమైన వాళ్ళు. కాబట్టి యేసు నామము ద్వారా తప్ప మరి ఏ నామము ద్వారా రక్షణ దొరకదు ప్రియమైన వాళ్ళ. చూడండి, ఎందుకంటే యేసు క్రీస్తు కార్చినటువంటి రక్తము మన లోక సంబంధమైనటువంటి పాపములను కడుగుతుంది. కడిగిన తరువాత వాటిని మళ్ళా చేయకుండా ఉండాలంటే వాటికి వేరుగా మనం జీవించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులరా, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము బి భాగంలో చూస్తే అక్కడ ఏమంటుందంటే, యేసు క్రీస్తు రక్తము ద్వారా తప్ప మరి ఏ రక్తము ద్వారా రక్షణ కలగదు. జంతువుల ద్వారాను, చూడండి అక్కడ ఏమని రాయబడి ఉండదంటే, మేకల యొక్కయు, చూడండి ఎడ్ల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాకుండా యేసు రక్తముతోనే మీ పాపములు కడగబడతాయి అని 1 యోహాను పత్రికలో యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, మనుషులు వారికున్న పాపం పోవాలని వాళ్ళ దేవతలకి చూడండి జంతువులు అనగా మేకలని, పొట్టేళ్ళని, కోళ్ళని బలులుగా ఇస్తున్నారు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, నీ పాపములు కడగబడాలంటే జంతువుల రక్తం కాదు, చూడండి మేకల రక్తము యొక్కయు గొర్రె పొట్టేళ్ల రక్తము కాకుండా క్రీస్తు రక్తము ద్వారానే మన పాపములు కడగబడతాయని వాక్యం మనతో సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇప్పుడు ఆలోచన అయింది కదా మీకు, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపాన్ని కడుక్కోవాలి. యేసుక్రీస్తు ప్రభు వాక్యము ద్వారా మన ఆంతర్యాన్ని నింపుకోవాలి, ఆత్మని నింపుకోవాలి. అదెప్పుడు వాక్యము మనలో ఉంటుంది. వాక్యాన్ని అంగీకరించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపాన్ని కడుక్కోవాలి, లోకమునకు వేరుగా ఉండాలి ప్రియమైన వల్ల. కొంతమంది బాప్తిస్మము అనంగానే ప్రియమైన వల్లరా అదేదో పెద్ద భూతములాగా భయపడతారు. బాప్తిస్మం తీసుకోవడం అంటే మతాల్లోకి దిగిపోవడము, మతమును అంగీకరించడము అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు చూడండి చూపిన మార్గము మతము కాదు ప్రియమైన వల్లరా, అదొక మార్గం. ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు, జీవించిన తర్వాత నిత్య నరకానికి వెళ్తున్నాడు మరణం ద్వారా. ఆ మరణం నుంచి తప్పించబడమే బాప్తిసం ద్వారా జరిగే పని. కాబట్టి చూడండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము
9వ వాక్యం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడకుండా, నీ పాపములు ఒప్పుకోకుండా లోకమునకు వేరుగా జీవించుకుంటూ ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే, ఒక దొంగగా, ఒక విగ్రహారాధికుడిగా, ఒక వ్యభిచారిగా, ఒక తాగుబోతుగా ఉంటావు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, విగ్రహారాధికులకి, వ్యభిచారులకి, తాగుబోతులకి, దొంగలకి దేవుని రాజ్యము ప్రవేశము లేదు. చూడండి అక్కడ ఏమంటాడు, 6, 9, 11 దాకా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దోచుకునేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, అబద్ధాలు చెప్పేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, తాగుబోతుతనంగా జీవించేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, విగ్రహారాధికుడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి యేసు రక్తము చేత కడగబడి లోకమునకు వేరుగా ఉండి మనం జీవిస్తే నిత్య రాజ్యానికి వెళతాం. ప్రియమైన వల్ల అనేకులు అనుకుంటున్నారు, ఇంతలోకి బాప్తీసం ఎందుకు, ఇంతలోకి ఈ మంచి వయసు కదా, యవ్వన వయసు కదా, ఇంతలోకి ఎందుకు బాప్తీసం తీసుకుంటే ఆడబిడ్డలకి వివాహాలు కావు, ఆడబిడ్డలు ఇంకా వివాహం చేసుకోవాలా, ఇంకా వాళ్ళ కుటుంబ వ్యవస్థను కొనసాగించాలా, ఇంకా వాళ్ళకి చాలా జీవితం ఉంది అనుకుంటున్నారు. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులారా, లోకం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా ఘోరాలు, ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోయింది. ఈరోజు మన మరణదినం అయితే మనం ఎక్కడికి వెళ్తాము? ఈరోజు దేవుని రాకడైతే మనం ఎక్కడికి వెళ్తాము? ఆలోచించేయండి. ప్రభువుని అంగీకరించుకుంటూ ఉంటే కొంతమంది చదువుతూ ఉండరు, బాగా చదివి మంచి ఉద్యోగం చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోతే తర్వాత బాప్తీసం అనుకుంటున్నారు. అప్పుడు దాకా దేవుని రాకడ రాకుండా ఉంటుందా? అప్పుడు దాకా మనం శాశ్వతంగా బతుకుతామా? ఈరోజే మన మరణదినం అయితే మనం ఎక్కడికి వెళ్తాము? ఆలోచించేయండి. వాక్యం అంటుంది ప్రియమైన వాళ్ళరా, అన్యాయస్తులు అంటే పాపం చేసేవాడు, అంటే వ్యభిచారం చేసేవాడు, దొంగగా జీవించేవాడు, తాగుబోతుగా జీవించేవాడు, లోకములో విచ్చలవిడిగా బ్రతికేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. లోకాసువార్త 16వ అధ్యాయంలో ప్రభు అంటాడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ 2 వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక మంచి ధనవంతుడు, ఇంకొక వ్యక్తి పేదవాడు. చూడండి, 2 చనిపోయినారు అనుకోకుండా. ధనవంతుడేమో నిత్య నరకానికి వెళ్ళినాడు, దరిద్రుడేమో దైవ రాజ్యానికి వెళ్ళినాడు. ఆ ధనవంతుడు అక్కడ అంటున్నాడు, అయ్యా, ఈ వేదన, ఈ బాధ, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడలేకపోతున్నాను. ఒక్కసారి ఇదిగో నీ కుడిపార్శ్వమున ఉన్న లాజర్ని పంపించు, తన చిటికెని వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక మీద పెడతాడు. అంత భయంకరమైనది నిత్య నరకం ప్రియమైన వాళ్ళ. అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన కలిగిన స్థలం. ఆ స్థలంలోకి వెళ్తావా? ఆలోచించి నీ జీవితం నీ ఇష్టం. రక్షణ ఆలస్యం చేయకూడదు, రక్షించబడడానికి వాయిదా వేయకూడదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఏ దినం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మనము ఎవరిలో బాప్తీసం తీసుకోవాలా? బాప్తీసం అంటే తిరిగి జన్మించడం. బాప్తీసం ద్వారా మనం రక్షించబడతాం, నిత్య నరకానికి వెళ్లకుండా తప్పించబడతాం. చూడండి, కొంతమంది యేసు నామంలో బాప్తీసం తీసుకోవాలని వదంతి పుకారులు ఉన్నాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ ఎవరిలో బాప్తీసం తీసుకోవాలా? చూడండి, అక్కడ మత్తయి సువార్త 28:13వ వాక్యం అంటుంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసం తీసుకోవాలి. బాగా ఆలోచించండి. బాప్తీసం అంటే తిరిగి జన్మించడము, దేవునికి కుమారులుగా జన్మించడము. దేవునికి కుమారులుగా జన్మిస్తే దేవుని ఇల్లు మనకు సొంతము, దేవుని ఆస్తి మనకు సొంతము. ఈ లోకములో తల్లిదండ్రులకి కుమారులుగా జన్మించినాం, ఆ తల్లిదండ్రుల ఆస్తికి మనం కర్తలమైనాం. దేవునికి కుమారులుగా జన్మిస్తే దేవుని ఆస్తికి మనం కర్తలవుతాం. దేవుడు అన్నాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆ నివాసము
మనకు కావాలంటే దేవునికి కుమారులుగా జన్మించాలా. దేవునికి కుమారులుగా జన్మించాలంటే లోకమునకు వేరుగా ఉండాలి. లోకములు ఏముండయి? వ్యభిచారము, తాగుబోతనము, దొంగతనము, అలరితో కూడిన ఆటపాట్లు. వేరై రక్షించబడాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడాలి. కాబట్టి ఎక్కడ తీసుకోవాలంటే నీళ్ళల్లో. కొంతమంది నీళ్లు చిలకరిస్తారు, అది వాక్యానికి విరోధం. కొంతమంది జెండా నీడ కింద దూరి వెళ్తారు, అది వాక్యానికి విరోధం. ఇక్కడ మత్తయి వార్తలో 28:19 అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసం తీసుకోవాలి. నీటి ద్వారా, నీళ్ళల్లో మనం బాప్తీసం తీసుకోవాలి. చూడండి, ఇలాగా ప్రియమైన వాళ్ళరా, బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. ప్రకటన గ్రంథము 21:28లో అక్కడ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఉంటే నువ్వు రక్షించబడవు. ప్రభువుని నువ్వు అంగీకరించకపోతే తండ్రికి కుమారుడిగా నువ్వు జన్మించవు. తండ్రిని అంగీకరించకపోతే, బాప్తీసం తీసుకోకపోతే, రక్షించబడకపోతే నువ్వు లోకములో ఉండే మనుషులుగా మిగిలిపోతావు. లోకములో ఉన్నవారెవరు? పిరికివారు, దొంగలు, హంతకులు, అబద్ధాలు చెప్పేవారు, తల్లిదండ్రులకి అవిధేయులు. వీళ్ళు పరలోక రాజ్యానికి రారు. చూడండి, ప్రకటన 21:8, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పంపులు పొందుతురు. ఇది రెండవ మరణం. ఈ మరణము నిత్య నరకము. చూడండి, నువ్వు ప్రభువుని అంగీకరించకుండా ఇంకా నేను చదువుకోవాలా, ఇంతలేక నాకు బాప్తీసం ఎందుకు అనుకుంటున్నావా? నీ స్నేహితులు లోకంలో ఉండేవారు ఎలాంటి వారు? వాళ్ళలాగా నువ్వు ఉంటావు. కాబట్టి నువ్వు ఒక వ్యభిచారిగా, ఒక విగ్రహారాధికుడిగా, ఒక తాగుబోతుగా, వ్యసనాపరుడిగా ఉంటే దేవుని రాజ్యానికి రావు. దేవుని బిడ్డ, ఆలోచించేయండి. అక్కడ 21వ అధ్యాయము 3వ వచనంలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు నువ్వు ప్రభువుని అంగీకరిస్తే, నువ్వు రక్షించబడితే, నువ్వు బాప్తిసం అనే ముద్ర వేయించుకుంటే దేవుని నివాసం నీకు దొరుకుతుంది. క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులారా, బాప్తిసం అంటే తిరిగి జన్మించడము. ఎవరికి జన్మించాలా? తండ్రికి జన్మించాలా, కుమారులుగా జన్మించాలా. ఎందుకు జన్మించాలా? కుమారులకి తండ్రి ఆస్తి సొంతం. అందుకని మనం ఆయనకి కుమారులుగా జన్మించాలి. ఏ విధంగా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. లోకమునకు వేరై రక్షించబడాలి. శరీర ఆశలు, లోకాశలు విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను, ఈ దినమే రక్షణ దినం. ఐథోపియలు దేశాల నుంచి నపుంసకుడు ఆరాధించడానికి వచ్చినాడు. పిలుపుతో ఆత్మ చెప్పింది, నువ్వు అతనితో మాట్లాడని. యేసుక్రీస్తుని గురించి అతనికి బోధించిన తర్వాత నపుంసకుడు అంటున్నాడు, ఆలస్యం చేయకుండా ఇవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏం ఆటంకమో అని అడుగుతున్నాడు. ఇద్దరు నీళ్ళల్లోకి దిగినట్టు అక్కడ వాక్యం అంటుంది. కాబట్టి నీళ్లల్లో బాప్తిసం తీసుకోవాలా. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాల. లోకమునకు వేరే రక్షించబడాల. లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాల. దేవుని కొరకు జీవించండి. త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఆ రాజ్యంలో మనందరం కలుసుకోవాలి. కాబట్టి రక్షణ ఆలస్యం చేయొద్దు, బాప్తిసం ఆలస్యం చేయొద్దు. తిరిగి జన్మించండి. దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఇంకా మరే విషయాలు తెలుసుకోవాలంటే సంప్రదించండి. యేసు సజీవుడు ప్రార్థన సహవాసం. ఫోన్ నంబరు 9491636655.
ఈ వర్తమానం మీరు అంగీకరించినట్లయితే దీన్ని దేవునికి మహిమకరంగా ఈ వాక్యాన్ని మీరు క్లిక్ చేసి దేవుని కనపరచండి. మీ అందరికీ వందనాలు.